శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 27వ తేదీ 9వ నెల 2025 సంవత్సరం శనివారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం శుక్లపక్షం పంచమి తిథి ఉదయం 8 గంటల 24 నిమిషాల వరకు, అనంతరం షష్ఠి. అనురాధ నక్షత్రం రాత్రి 10 గంటల 47 నిమిషాల వరకు, అనంతరం జ్యేష్ఠ నక్షత్రం. ప్రీతి యోగం రాత్రి 10 గంటల 45 నిమిషాల వరకు, అనంతరం ఆయుష్మాన్ యోగం. బాలవకరణం ఉదయం 8 గంటల 24 నిమిషాల వరకు, అనంతరం కౌలవకరణం. ఇక నేటి వర్జ్యం తెల్లవారుజామున 4 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై రేపు ఉదయం 6 గంటల 41 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 6 నిమిషాల నుండి 7 గంటల 41 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 11 గంటల 16 నిమిషాల నుండి 1 గంట 2 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో 6వ రోజు అయినటువంటి ఈ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా భక్తులందరినీ అనుగ్రహించనున్నది. అదేవిధంగా నవదుర్గా సంప్రదాయంలో అమ్మవారు కాత్యాయనిగా పూజలు అందుకుంటుంది. అదేవిధంగా ఇలవైకుంఠంగా చెప్పబడేటటువంటి తిరుమల క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నేటి ఉదయం కల్పవృక్ష వాహన సేవ, రాత్రివేళ సర్వభూపాల వాహన సేవ జరగనున్నాయి. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నట్టుగా ఈ సమస్త భూమిని, ఈ మహిని పరిపాలించేటటువంటి మహానుభావుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి. అటువంటి స్వామికి ఈనాడు సర్వభూపాల వాహన సేవ జరగనున్నది. అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి అమ్మవారి స్వరూపాలలో లలితా పరమేశ్వరీదేవి చాలా విశేషమైనటువంటి మాత, విశేషమైనటువంటి అంశ. అటువంటి అమ్మ లాలిత్యానికి సంకేతం. ఆ అమ్మ శ్రీచరణాలను కనుక ప్రార్థన చేసినట్లయితే, ఆశ్రయించినట్లయితే సమస్త శుభాలను అమ్మ అనుగ్రహించడంతో పాటు జన్మదుఃఖం, జరాదుఃఖం ఇత్యాది సమస్తమైనటువంటి దుఃఖాల నుండి కూడా అమ్మ విముక్తిని కల్పింపజేసి సమస్త శుభాలను కూడా అనుగ్రహిస్తుంది. చక్కని ఉపాసనా దైవం లలితాదేవి. అటువంటి లలితాదేవికి సంబంధించినటువంటి లలితా సహస్రనామ స్తోత్రపారాయణ, దీన్ని మంత్రరాజ్యం అని చెప్తారు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో లలితా సహస్రనామ పారాయణ చేస్తారో వారికి సమస్త శుభాలతో పాటు అమ్మ యొక్క అనుగ్రహం, అమ్మ యొక్క రక్షణ పరిపూర్ణంగా లభిస్తుందని మనం అనుభవంలో చూసేటటువంటి విషయం. అదేవిధంగా వశింధ్యాది వాగ్దేవతలతో పాటు అనేక మంది ఋషులు, మునులు కూడా లలితాదేవిని ఉపాసించడం చాలా విశేషమైనటువంటి విషయంగా మనందరం కూడా చెప్పుకోవాలి. అటువంటి సమస్త శుభాలను ప్రసాదించేటటువంటి లలితాదేవి యొక్క కృప, శ్రీ వెంకటేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. శ్రీరాముడు సాక్షాత్తు లలితాదేవి యొక్క స్వరూపమే. మనకి రామాయణాన్ని కనుక పరిశీలించినట్లయితే, అదేవిధంగా వ్రత సంబంధమైనటువంటి గ్రంథాలను పరిశీలించినట్లయితే దశరథకృత లలితా వ్రతం అని కూడా ఇవాళ మనకి వ్రత గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి దశరథుడి ప్రార్థన మేరకు సాక్షాత్తు లలితాదేవి యొక్క అంశే రాముడని కూడా మనకి ప్రత్యేకంగా కొన్ని రామాయణాల్లో కూడా చెప్పబడుతుంది. అందుకే ఒక వాక్యం లోకంలో ప్రసిద్ధిలో ఉన్నది, శ్రీరామో లలితాంబిక అని. అయితే మన దృష్టిలో తేడా ఉంటుంది, కానీ పురుషస్వరూపంగా రాముడిగా కనిపిస్తే స్త్రీ రూపంగా, ప్రకృతి రూపంగా లలితాంబ కనిపిస్తుంది. అంటే ఒకే రూపం 2 విధాలుగా వ్యక్తమవుతుందని మనందరం కూడా భావన చేయాలి. అటువంటి శ్రీరామ లలితల యొక్క కృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో 6వ రోజైన నేడు అమ్మవారు సాత్విక రూపాల్లో లలితా పరాభట్టారికగా, నవదుర్గా రూపాల్లో అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్నటువంటి కారణంగా ఏ రాశివారు ఈ రోజున ఏ తీరు విధమైనటువంటి అర్చనలతో అమ్మవారిని సంతృప్తిపరచాలో ఆ విశేషాలని, ఏ దిక్ప్రయాణం ఏ రాశి వారికి అనుకూలం అవుతుందో, అలాగే ఏ దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిసమాప్తి అందరికీ అవుతుందో,
ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. వీటితో పాటు దేవీ నవరాత్రోత్సవాల్లో నేడు 6వ రోజు సాత్విక రూపాల్లో అమ్మవారు లలితా పరాభట్టారికగా, నవదుర్గా రూపాల్లో అమ్మవారు కాత్యాయని రూపంతో దర్శనమిస్తున్నారు. ఆ అలంకారాల ప్రాముఖ్యం ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో ఆ విశేషాన్ని శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. త్రిపుర త్రయంలో మొదటి శక్తి బాలా త్రిపుర సుందరి అయితే రెండవ శక్తి లలితా త్రిపుర సుందరి. త్రిమూర్తుల కంటే ముందే ఈ తల్లి కొనసాగుతోంది కాబట్టి త్రిపుర సుందరి అయింది. శ్రీచక్ర అధిష్టాత్రిగా, పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా తన్ని కొలిచే భక్తులని, ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది. సమస్త సిరుల్ని అందించే ఈ శక్తిమతని లలితా పరాభట్టారిగా వ్యవహరిస్తారు. శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. లలితాంబని భక్తులు ఈ తీరుగా కీర్తిస్తారు. శివశక్తుల సమన్వయ రూపమే లలితా పరమేశ్వరి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో వర్ణించినట్టుగా సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అన్నట్టుగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి అటు ఇటు ఉండగా లలితా పరాభట్టారికని వింజామరలతో సేవిస్తున్నట్టుగా కొలువుతీరి కనిపిస్తుంది ఆ తల్లి. లలితా త్రిపుర సుందరీదేవి మందస్మిత వదనారవిందయ్యి చేతిలో చెరకుగడని ధరించి అపురూప దివ్య లావణ్యంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. ఆత్మవిద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్య ఉపాసకులకి అధిష్టాన దైవం లలితా త్రిపుర సుందరి. నవదుర్గా స్వరూపాల్లో ఈరోజు జగన్మాతను కాత్యాయని దేవిగా అలంకరిస్తారు. కాత్యాయని కామితార్థప్రదాయిని అని వ్యవహరిస్తారు. వ్రత అధిష్టాన దేవతగా కాత్యాయని ప్రసిద్ధిగాంచింది. చంద్రహాసం అనే ఖడ్గాన్ని ధరించి పులివాహనాన్ని అధిరోహించి అభయ వరద దాయినిగా కాత్యాయని మాత గోచరిస్తూ ఉంటుంది. ఓం శ్రీ కాత్యాయనీం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని ఈరోజు 108 మార్లు స్మరించుకోవడం ద్వారా శుభకార్యాల ప్రయత్నాలు తప్పక కలిసి వస్తాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి ఉదయం 8:24 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఈరోజు శనివారం. నక్షత్రం అనురాధ. ఈరోజు హస్తకార్తె ప్రారంభం రాత్రి 10:19 ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడున్నాడు, సింహంలో కేతు శుక్రుడున్నారు, కన్యలో రవి బుధులుంటే, తులలో చంద్రకిజులుంటే, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు సంపూర్ణ అనుమాన దృష్టితో ఉండే అవకాశం ఉంది. అలా ఉండకపోవడం సరైన విధానం. తమ గురించి ఏ విధమైనటువంటి దుర్విమర్శల్ని అందరూ చేసుకుంటున్నారో అనే ఆలోచనతో ఉంటారు. ఆ ఆలోచన సరికాదు. తమకి సంబంధించిన ఆస్తిపాస్తుల్ని స్వయంగా చూసుకోవాలనేటువంటి దృష్టితో ఉంటారు. అది ఆహ్వానించదగ్గటువంటి విషయం. వ్యాపారానికి సంబంధించిన విస్తరణ కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలని ప్రారంభిస్తారు. ఏ విధమైన ప్రయత్నము ఈనాటికి సఫలమయ్యే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. ఈరోజు మేషరాశి వారు లలిత కాత్యాయని దేవతల్ని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండే సభ్యులందరి మధ్య తాత్కాలికమైనటువంటి విభిన్న అభిప్రాయాలు కొద్దిగా ప్రకటమయ్యే అవకాశం ఉండొచ్చు. అందరూ కలిసి కూర్చుని ఒకసారి మాట్లాడుకున్నట్లయితే పరిస్థితి చక్కబడే అవకాశం ఉంటుంది.
పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో చిన్నమైనటువంటి మాట తేడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి ఆచి తూచి మాట్లాడడం అవసరం. లోపల దాగి ఉన్నటువంటి రహస్యాన్ని ఏమాత్రము బయటకు పొక్కనీయకుండా ఉండాలని అనుకున్నప్పటికీ కూడా అది సాధ్యం కాకపోవచ్చు. మానసికమైన వైకల్యానికి అవకాశం కలగచ్చు ఈ రోజున. ఈరోజు వృషభ రాశి వారు లలిత, కాత్యాయని ఇద్దరు అమ్మవారిని సన్నజాజులతో పూజించి క్షీర అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధనలాభ వార్త వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించితే సంపూర్ణమైనటువంటి పూజలు, వ్రతాలు, హోమాలు, దాన ధర్మాలు ఈ తీరు ఆధ్యాత్మిక బుద్ధితో మాత్రమే ఉంటారు. వృత్తి ఉద్యోగాలకి తాత్కాలికంగా విరామాన్ని ప్రకటించుకుని చేస్తూ ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. నూతనంగా సొంతం చేసుకున్నటువంటి గృహంలో అమ్మవారి ఆరాధన మాత్రమే సాగుతూ కనిపించవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్యం విశేషంగా ఉండే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన విద్యా ప్రభావం అద్భుతంగా ఉండడంతో కుటుంబం అంతా ఆనందంతో వెళ్ళి విరిసి కనిపిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు లలిత, కాత్యాయని దేవతా ద్వయాన్ని పసుపు అక్షతలతో పూజించి పాయసానాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి వైక్లభ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఏ విషయంలోనూ సొంత నిర్ణయాన్ని తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. ప్రతి విషయము కూడా అక్కడే ఆగిపోతూ ముందుకు కదలకపోతూ ఉండే కారణంగా తాత్కాలికమైనటువంటి వైరాగ్య భావన కలుగుతూ ఉంటుంది. భార్య, భర్త అనే ఇరువురి మధ్య అన్యోన్యత ఉన్నట్లే కనిపించినా అంతగా ఉండకపోవచ్చు. సంతానం కూడా అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుతున్నారనే ధోరణి కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఈరోజు కర్కాటక రాశి వారు లలిత, కాత్యాయని దేవతా ద్వయాన్ని ఆవు పాలతో అభిషేకించి ఆ మీద శొంఠి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభ సూచన కలుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గోవుల్ని స్వయంగా కొని వాటిని అమ్ముతూ వ్యాపారాన్ని చేయాలనే కొత్తదైనటువంటి ఆలోచన కలుగుతుంది. పాడి పరిశ్రమ మీద ఆదాయాన్ని పెంచుకోవాలనే ఊహ కూడా కలిగి దానికి సంబంధించిన అడుగులు వేస్తూ కనిపించవచ్చు. కుటుంబంలో ఉన్న సంతానం ఆర్థికమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల్ని నిలదీసే పరిస్థితి ఏర్పడవచ్చు కాబట్టి లెక్కల్ని సిద్ధం చేసుకుని ఉంచడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారు లలిత, కాత్యాయని అనుగ్రహం కోసం కుంకుమతో అర్చించినట్టయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మధ్యమైనటువంటి స్థితిలో ఉంటారు. దూరభార ప్రయాణాలు చేయడానికి కొద్దిగా శారీరకమైనటువంటి సహకారం తక్కువగా ఉండొచ్చు. ఎంతెంతో పెద్దలైనటువంటి రాజకీయవేత్తలతో అలాగే సాంఘిక వ్యవహారాల్లో ఉన్నతమైన వారితో ఈ స్థాయిలో ఉన్న వారితో పరిచయాలు ఏర్పడతాయి. మనః స్పర్ధలు, అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉన్న కారణంగా ఆచితూచి మాట్లాడడం శ్రేయస్కరం. రుణాన్ని తీర్చేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ పొదుపు పద్ధతుల్ని విశేషంగా పాటిస్తారు. ఈరోజు కన్యారాశి వారు లలిత, కాత్యాయని అనే దేవీద్వయ అనుగ్రహం కోసం పసుపుతో అర్చించినట్లయితే వచ్చిన నూతన ఉద్యోగంలో భద్రత లభిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తల్లిదండ్రులు తాము ఇయ్యదలుచుకున్నటువంటి ఆర్థికమైన ఏ
వంశపారంపర్య ఆస్తికి సంబంధించిన విభాగం ఉందో దాన్ని ఇచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. చక్కనైనటువంటి స్థిరమైన ఆస్తి మీద దాన్ని పెట్టుబడి పెట్టాలి అని భావించినప్పటికీ కూడా అవకాశం లభించకపోవచ్చు. ప్రయత్నం చేసిన సద్గురు అన్వేషణలో ఉంటారు, కానీ లభించే అవకాశం ఈ రోజుకి తక్కువ. లో దాగినటువంటి విద్య, ఇతరమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి విశేషంగా కలిగి ఉంటారు. ఈరోజు తులారాశి వారు లలిత కాత్యాయని అనుగ్రహం కోసం శుద్ధ జలంతో అభిషేకించినట్లయితే తప్పక నూతన గృహ లాభం సిద్ధిస్తుంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దైవ పూజా కార్యక్రమాలకి విశేషంగా సమయాన్ని కేటాయించాలి అని అభిప్రాయపడతారు, కానీ వృత్తి ఉద్యోగ బాధ్యతల బరువు కారణంగా చేయలేకపోతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవీ దేవతా ఆలయాలకి వెళ్ళాలని ఆలోచిస్తారు, కానీ శారీరకమైన ఆరోగ్య సహకారం అంతగా లేకపోయేసరికి వెళ్ళలేకపోవచ్చు. నూతనంగా నిర్మించుకున్న లేదా సొంతం చేసుకున్న ఇంటికి కావలసిన మరమ్మతులు చేస్తూ ఎక్కువ సమయాన్ని దానికి వ్యర్థం చేసే అవకాశం ఉండొచ్చు దేవీ పూజల కంటే. ఈరోజు వృశ్చిక రాశి వారు లలిత కాత్యాయని దేవతల్ని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే సంపూర్ణమైన ఆరోగ్యం కుటుంబం మొత్తానికి లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎలాంటి పరిస్థితికైనా సరే తట్టుకోగలిగినటువంటి ధైర్య మానసిక పరిస్థితితో ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్య పరీక్షలో ఏ విధమైన వ్యతిరేకత లేదని తేలిన కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అన్ని విషయాలు తమకి తెలిసిననే మానసికమైనటువంటి అహంకార భావంతో ఉంటారు. తద్వారా మిత్రులు అయినటువంటి వారిలో కూడా కొంత వ్యతిరేక అభిప్రాయం వీరి మీద కలిగే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన అందరినీ సమాన భావంతో చూడవలసి వచ్చినప్పటికీ కూడా తమ భేదంతో చూడడం అనేది అందరికీ నచ్చుబాటు కాని అంశం అవ్వచ్చు. ఈరోజు ధనురాశి వారు లలిత కాత్యాయని దేవతల్ని ఆవు పాలతో అభిషేకించి ఆమెకు గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభ వార్తను వినే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శత్రువులైనటువంటి వారిని కూడా మిత్రులుగా చేసుకునేందుకు తీవ్రమైనటువంటి తపన కొనసాగుతూ ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టే విషయంలో బాగా 1-2 సార్లు ఆలోచిస్తూ కొంత ఆలస్యాన్ని చేయవచ్చు. ఆర్థికమైనటువంటి స్థితిని పెంపొందించుకోవడం కోసమని కొత్తమైనటువంటి పద్ధతుల్ని ప్రారంభించి కొద్దిగా నష్టపోయే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా కుటుంబంలో బంధు జనం నుండి రుణాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచన వీరికి కలిగిన కుటుంబంలో ఇతరులు ఎవరూ కూడా దానికి ఇష్టపడనటువంటి కారణంగా రుణాన్ని తీసుకునే వీలు ఈ రోజుకి మాత్రం ఉండకపోవచ్చు. ఈరోజు మకర రాశి వారు లలిత కాత్యాయని అమ్మవార్లని తులసీ దళాలతో అర్చించి పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే పెట్టుబడికి కావలసిన ధనం ఇబ్బడి ముబ్బడిగా లభించే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా కూడా దార్ఢ్యంతో ఉంటారు, ఎవరి మాటని లెక్క చేయనటువంటి తనంతో ఉంటారు, కానీ పైకి మాత్రం ఆ భావాన్ని గోచరించనియ్యరు. స్థిరమైనటువంటి ఆస్తి తక్కువ మూల్యంతో లభిస్తుందనేటటువంటి విషయంలో కొద్దిగా ఊగినప్పటికీ కూడా ఆర్థిక స్థితి మరింతగా నష్టపోయే విధానం ఉండొచ్చని ఆ ప్రయత్నాన్ని ఈ రోజుకి విరమించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి తాత్కాలికమైన సెలవును ప్రకటించి విజయదశమి వరకు విశ్రాంతిని తీసుకోవాలనే అభిప్రాయం కలిగి ఉంటారు. ఈరోజు కుంభరాశి వారు లలిత కాత్యాయని అమ్మవార్లని సన్నజాజులతో అర్చించి పొంగలి నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన ఏర్పడుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం.
కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆరోగ్యం కొద్దిగా క్షీణించే అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని స్వయంగా గమనించినటువంటి తాము ఆరోగ్య పరీక్షల్ని, ఔషధ సేవల్ని తప్పక చేయించుకుని పాటిస్తారు. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఏ విధమైన ఆదాయము సక్రమంగా రానటువంటి కారణంగా నిరుత్సాహభావంతో ఉండొచ్చు. తమ వద్ద ఆర్థికమైనటువంటి ఆదాయ విశేషాల్ని, అలాగే వ్యాపార రంగంలో వస్తున్నటువంటి ఆర్థికమైన ఆదాయ విశేషాల్ని తెలుసుకోవాలనే అభిప్రాయంతో మిత్రులు కొందరు ప్రయత్నిస్తారనే విశేషాన్ని గమనించి చాలా జాగ్రత్తను పాటిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. ఈరోజు మీనరాశి వారు లలిత, కాత్యాయని అమ్మవార్లని మందారాలతో అర్చించి నేతి అన్నపు ముద్దల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు అమ్మవారు లలిత, పరాభట్టారిక, కాత్యాయని స్వరూపాలతో ఉన్నటువంటి కారణంగా ఆ దేవీ ద్వయ అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలి. హృదయపూర్వకంగా దేవతల్ని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 6వ రోజు. ఈ సందర్భంగా అమ్మవారు ఏ ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో, అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అలంకారాన్ని బట్టి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో, అమ్మవారి పూజలో హరిద్రము, పసుపుకి, కుంకుమకి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈరోజు దేవీ నవరాత్రుల్లో 6వ రోజు. జగన్మాత విజయవాడ క్షేత్రంలో లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు గృహంలో లలితా సహస్రనామ పారాయణ చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. లలితా సహస్రనామ పారాయణ చేయలేని వాళ్ళు శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ గృహంలో లలితాదేవి చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసుకొని అమ్మవారికి పాయసాన్నం కానీ, పులిహోర కానీ నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే నామాన్ని కూడా వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. ఇలా చేస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణ సందర్భంగా ఈరోజు శ్రీచక్రార్చన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. శ్రీచక్రానికి కుంకుమతో అర్చన చేస్తూ అమ్మవారికి సంబంధించిన నామాలు పఠించినట్లయితే సంవత్సరం మొత్తం అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. గృహంలో లలితా అమ్మవారిని పూజించండి, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి, శ్రీచక్రార్చన చేయండి, విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే ఈరోజు శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది. కాబట్టి కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వివాహపరమైనటువంటి సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే వివాహం కావలసిన కన్యలందరూ కూడా కాత్యాయని అమ్మవారిని మనస్సులో స్మరించుకుంటూ తమలపాకులో రుబ్బిన గోరింటాకును ఉంచి ఎవరైనా చిన్న పిల్లకు ఆ గోరింటాకును ఇవ్వాలి. ఇలా చేస్తే కాత్యాయని అమ్మవారి అనుగ్రహం వల్ల వివాహపరమైన సమస్యలన్నీ అధిగమించవచ్చు. అలాగే కాత్యాయని అమ్మవారి అనుగ్రహం కలగాలంటే గృహంలో అమ్మవారికి కేసరి బాతు నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పసుపు కుంకుమలతో చేసే పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. హరిద్రానికి అమ్మవారి పూజలో ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. హరిద్రము పసుపుకు సంబంధించిన ఒక శక్తివంతమైన పరిహారాన్ని కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆ పరిహారం ఏంటంటే ఈ దేవీ నవరాత్రుల్లో ఎప్పుడైనా సరే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు వినియోగించినటువంటి పసుపును కొద్దిగా మీ గృహానికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపులో మీ ఇంట్లో ఉన్నటువంటి పసుపును కలిపి దాన్ని ఒక వెండి భరిణెలో ఉంచి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోండి. ప్రతిరోజు కూడా ఆ వెండి భరిణెలో ఉన్నటువంటి పసుపుకి అగరబత్తులు చూపిస్తూ ఉండండి. ఇలా చేస్తే ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. దేవీ భాగవతాన్ని ప్రమాణంగా తీసుకుంటే
అమ్మవారి పూజకు వినియోగించినటువంటి పసుపును దేవాలయం నుంచి తెచ్చుకొని మీ ఇంట్లో ఉన్న పసుపుతో పాటు కలిపి వెండి భరిణలో ఏర్పాటు చేసుకొని పూజా మందిరంలో ఉంచుకుంటే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా జాతకంలో కుజదోషాలు శుక్రదోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు దేవీ నవరాత్రుల్లో రోజు కూడా అమ్మవారిని కుంకుమతో అర్చన చేయటం ద్వారా కుజదోషాలు శుక్రదోషాలు తొలగిపోతాయి. ఎరుపు రంగు ఒత్తులతో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించాలి. అలాగే అమ్మవారి ఆలయానికి మెట్ల పూజ చేస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఆలయంలో మెట్లకు పసుపు రాసి వాటి కుంకుమ బొట్లు పెట్టి మెట్ల పూజ చేయటం ద్వారా తీవ్రమైనటువంటి కష్టాలు బాధలు సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అమ్మవారికి కూడా పసుపు కలిపిన జలాలతో కుంకుమ కలిపిన జలాలతో దేవీ నవరాత్రుల్లో అభిషేకం అమ్మవారి విగ్రహానికి చేయటం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ఏ అలంకారాల్లో దర్శనమిస్తుందో, అమ్మవారికి సమర్పించాల్సినటువంటి నైవేద్యాలేంటో, అలాగే అమ్మవారికి దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకమైనటువంటి శక్తి గంధాన్ని ఏ విధంగా సమర్పించాలో, అమ్మవారికి దేవీ నవరాత్రుల్లో పచ్చకర్పూరానికి సంబంధించి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుందో రేపటి శుభలాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.